సిఐకి అనుగుణమైన సమర్థవంతమైన వార్షిక వడ్డీ రేటు సంవత్సరానికి 9% అవుతే చాలా ఈజీ క్వశ్చన్ సార్. చూడంగానే మనకు ఆన్సర్ వస్తుంది. సిఐ అంటే సక్సెసివ్ పర్సంటేజ్. ఎంత ఇచ్చాడు? 9%. యానం అంటే సంవత్సరానికి 9% 12 నెలలకు. 9% 12 నెలలకు. కానీ ఇక్కడ నాకు 12 నెలలు వద్దు, ఎన్ని నెలలు వేయమన్నాడు? హాఫ్ ఇయర్లీ వేయమన్నాడు. హాఫ్ ఇయర్లీ అంటే ఏమవుతుంది? 6 months అవుతుంది. హాఫ్ ఇయర్లీ అవుతే ఏమవుతుంది? 6 months అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది? 4.5% అవుతుంది. సిఐలో సక్సెసివ్కి నొటేషన్ ఏంటి సార్? మీరు ఇది చెయ్యాలనుకుంటే ఇది చెయ్యండి. A+B ప్లస్ A/B/100. ఫార్ములా అంటే ఫార్ములా మెథడ్, లేకపోతే ఇంకో మెథడ్ కూడా చెప్తాను. సో 6 నెలల తర్వాత 4.5, మళ్ళీ 6 నెలల తర్వాత 4.5. 4.5 ఇంటూ 4.5/100. ఆర్ యు ఆల్ విత్ మీ? 9% ఏమో 12 నెలలకు. క్వశ్చన్ ఏం అడిగాడు? 6 నెలలకు అడిగాడు. 6 నెలలకు ఏమవుతుంది? 4.5% అవుతుంది. నా ఫ్రెండ్ని నేను 12 నెలల తర్వాత డబ్బులు ఇస్తా అన్నా, వాడు నాకు 6 నెలల తర్వాతనే ఇవ్వన్నాడు. అంటే సంవత్సరానికి ఎన్నిసార్లు కలుస్తాను? 2 సార్లు కలుస్తాను. 4.5 ప్లస్ 4.5 ప్లస్ 4.555. సో ఇక్కడ మీరు చూస్తే గనక ఇదేమో 9, ఇదేమో 0.2025. ఆన్సర్ ఎంత? 9.2025. ఆన్సర్ ఎంత? 9.2025. ఇక్కడ వరకు అర్థమైందా సార్? 9% 12 months. దాన్ని ఎందుకు హాఫ్ చేశాను? క్వశ్చన్లో నాకు రైట్ సగం కావాలి, సగం సంవత్సరానికి. 12 నెలలకు 9% అవుతే 6 నెలలకు ఎంత? 12/2 6. 9/2 ఎంత? 4.5%. సిఐ ఫార్ములా వేస్తే రైట్ A+B ప్లస్ A/B/100. A+B ప్లస్ A/B/100. ఇక్కడ వరకు లాజిక్ క్లియర్ కదా సార్? సో మనం ఒక లాజిక్ డిస్కస్ చేసాం. A+B ప్లస్ AB/100. A+B ప్లస్ AB/100. ఇది ఎప్పుడూ కూడా A+B పర్సంటేజ్ కంటే ఎక్కువ. ఎందుకంటే AB/100 అనేది పాజిటివ్ కదా. AB/100 అనేది పాజిటివ్. ఆ పాజిటివ్ని A+B తోటి యాడ్ చేస్తే డెఫినెట్గా అది A+B కంటే ఎక్కువ ఉంటుంది. అంటే 4.5 ప్లస్ 4.5 ఆన్సర్ ఎప్పుడూ కూడా 9 కన్నా ఎక్కువ ఉంటుంది. ఆన్సర్ ఎప్పుడూ కూడా 9 కంటే ఎక్కువ ఉంటుంది. 9.81. 9.81. ఈ 9 అనేది కాదు రైట్. దాని తర్వాత ఇక్కడ మీరు చూస్తే గనక ఇక్కడ మీరు చూడండి సార్, 100 మీద 4.5 పెరిగింది అంటే 104.5. మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ 100 మీద 4.5 పెరిగింది అంటే 104.5. ఇది మీకు అర్థమైందా సార్? ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను. 4.5% 6 నెలల తర్వాత, అంటే 100 రూపాయలు తీసుకున్నది 6 నెలల తర్వాత 4.5 పెంచాలి. అంటే ఎంత అయింది? 104.5. మళ్ళీ 12 నెలలకు కదా సార్, 6 నెలలకు పెంచాను, మళ్ళీ 6 నెలలకు కలవాలి. 100 మీద 4.5 పెంచాలి, 104.5. ఇదేమో 5 5s are 25. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 5 ఉండాలి. ఇది ఎంత ఉంది? 9.33. ఇది ఎంత ఉంది? 9.81. డెఫినెట్గా 9 అనేది కూడా తప్పు. ఎందుకనంటే సిఐ అనేది ఫస్ట్ ఇయర్ తర్వాత ఆర్ ఫస్ట్ టైం తర్వాత ఎస్ఐ కంటే ఎక్కువ ఉంటుంది. ఎస్ఐ అనుకుంటే ప్రతి సంవత్సరము వడ్డీ శాతం సేమ్ కాబట్టి ఇలా ఎస్ఐ అయితే 9 రావాలి. కానీ క్వశ్చన్లో సిఐ అడిగాడు, 9 కంటే ఎక్కువ ఉండాలి, 9 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి 9 అనేది తప్పు. 100 మీద 4.5 పెరిగింది 104.5. 100 మీద 4.5 పెరిగింది 4.5. ఆన్సర్ యూనిట్ డిజిట్ ఎంత ఉండాలి? 5 ఉండాలి.